गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। सर्वांतर्यामी सर्वज्ञ सर्वेश्वर परमात्मनि दिव्य चरणारविंदाలకు ప్రణామాలు। జగద్గురు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ 513వ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞం 513 అంటే 9 అన్నమాట। 5 1 3 5 1 కలిపితే ఎంతైతుంది? 6 3 కలిపితే ఎంతైతుంది? లక్కీ నెంబర్, దేవుడి నెంబర్ అన్నమాట। ఇది అనుకోకుండా తిరుపతికి దక్కింది ఇది। మరి 513వ భగవంతుని పూర్ణ సంఖ్యతో కూడినటువంటి 513వ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞము మరి మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము। వాస్తవికంగా అయోధ్యకు పోయేది ఉండే నేను రామజన్మభూమిది వివిఐపి పాస్ ఇచ్చారు నాకు। వివిఐపి అంటే పెద్దోళ్ళ కూర్చోబెడతాను నన్ను, అన్ని రకాల ఫోన్లు వచ్చినాయి, అన్ని ఎప్పటి పడ్డారు। పోవాలి, న్యాయంగా అయితే పోవాలి। కానీ రామజన్మభూమి విగ్రహ ప్రతిష్ట ముహూర్తానికంటే ముందే ఈ కార్యక్రమం ఒప్పుకున్నాను। దానికంటే తర్వాత ఒప్పుకుంటే నేను పోదు, క్యాన్సల్ చేసి। కానీ దానికంటే ముందు ఒప్పుకున్న కార్యక్రమం అని దీన్ని తప్పించుకొని పోవడానికి వీలు పడదన్నమాట। అందుకని వాళ్ళు చాలా మంది వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు, పోయేది అంటే అవకాశం వాళ్ళ మంచిదేనా సన్యాసులకు? వాళ్ళ మంచిదే, కానీ ఇది ముందు ఒప్పుకున్నాం కాబట్టి ఇది దైవ కార్యక్రమము। చిన్నదా పెద్దదా, పెళ్లి చిన్న పెళ్లి అయిన పెళ్ళి, పెద్ద పెళ్లి అయినా పెళ్ళి। ఓ పెళ్లి ఒప్పుకొని ఆ పెళ్లి ఎగ్గొట్టి ఆడిపోతే ఎట్లుంటుంది? నాకు మనసు ఒప్పుకోలేదు అన్నమాట। అందుకని ఎవరేమన్నా మనం ముందు ఒప్పుకున్నాం కాబట్టి ఇది దైవ కార్యక్రమం, ఇది కూడా రాముడి కార్యమే, దైవ కార్యమే। సత్యం వద ధర్మంచర అన్నారు కాబట్టి ఆ సత్యానికి ధర్మానికి కట్టుబడి ఇక్కడ నుండి ఆ రామవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మరి కార్యక్రమంలో అడుగుపెట్టాము। ఇక్కడనే మా పెయింటి నగరే, ఇక్కడనే పోషమ్మ గుడి దగ్గరనే మన కార్యక్రమం రామయజ్ఞం పెడుతున్నారు। రేపు వాళ్ళు ముఖ్య అతిథిగా రావాలని కార్పొరేటర్ వాళ్ళు వచ్చి ఆహ్వానించారు। ఎక్కడో చోట మనకి ఇక్కడ ప్రాంతం ఉంది, అక్కడ ఉదయం కూడా మా పూజారి గారు వచ్చి మంచిగా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు అన్ని పూర్తి చేసారు। మంత్రాలు జోరుదారి నిలబడుతున్నాయి। ఆ విధంగానే మా రామకృష్ణ స్వామి పొద్దునే 7 గంటల నుండి గీతా పారాయణ మొదలు పెట్టేసి మరి 15 అధ్యాయాల వరకు పూర్వ పారాయణం చేసింది। వీళ్ళు మా గజం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, దమయంతి అమ్మగారు వీళ్ళందరూ। మా తిరుమల టైం ఆయన కొంచెము ఈ మధ్యలో వెనక ముందు ఆడుతుంటారు అన్నమాట। రావాలి, ఆయన కూడా వచ్చి పారాయణం చేయాలి కదా, ఒక రోజు ముందు రావాలి। వాళ్ళకందరూ ఉండరంటే రావచ్చు, అది
అది మరి ఎందుకు వస్తలేదు, ఆయన కూడా వస్తలేమో వచ్చే నెల నుండి వచ్చి పారాయణ గీతా పారాయణ అయిపోయింది, సర్వదేవత పూజ అయిపోయింది, సర్వదేవత యజ్ఞ కార్యక్రమం కూడా అయిపోయింది. మనం అందరం కూడా భగవద్గీత యజ్ఞ కార్యక్రమానికంటే ముందు జపయజ్ఞం ఉంటుంది. ఏముంటుంది? జపయజ్ఞం. ఈ జపయజ్ఞాన్ని మనం అందరం చేసుకుందాము. ఇప్పుడు ఎట్లా ఇది రాముడన్నా కృష్ణుడన్నా ఒకటే కదా, అక్కడ రామాలయ నిర్మాణం అవుతుంది కాబట్టి అక్కడ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరపడానికి ఆ విధంగానే మా దంపతులకు కూడా, ఎవరికి మా తిరుపతి దంపతులకు కూడా భగవంతుని అనుగ్రహం ఉండడానికి కోసము మనం అందరం భక్తిపూర్వకంగా జపం చేస్తాము. జపం చేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇట్లా ఆసనం వేసుకొని కూర్చోవాలి, ఒక కాలు కింద ఒక కాలు పైన. మోకాలు నొప్పులు ఉన్నోళ్ళు, నడుము నొప్పులు ఉన్నోళ్ళు కుర్చీలో కూర్చోండి, ఏం కూర్చోలేదు. ఆ నొప్పులు లేని వాళ్ళు కింద కూర్చోండి. కింద కూర్చోగలిగి ఉంటే కూడా కుర్చీలో కూర్చున్నారనుకో మీకు అహంకారం లెక్క వస్తుంది. దేవుడు లెక్క, నా లెక్క మంచలేదు కానీ దేవుడి లెక్కల అహంకారం కిందికి వస్తుంది, అది దోషం కిందికి వస్తుంది అన్నమాట. చెప్పాలి, అది కూడా నేను చెప్పాలి. ఏ చెప్తే కూర్చునే కాదు అంటారు కదా, అందుకనే చెప్తున్నారు అన్నమాట. ఆరోగ్యం ఉండేవాళ్ళు మళ్ళీ తర్వాత కుర్చీలో కూర్చోండి. శాంతిసేపు కింద కూర్చోవడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ తర్వాత కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ కింద కూర్చొని చెప్పని చేయాలి, పద్ధతి అన్నమాట. ఇట్లా ఆసనం ఒక కాలు కింద ఒక కాలు ఇట్లా పైన మంచిగా ఆసనం వేసుకొని కూర్చోండి. నడుము కొంచెం చక్కగా ప్లాస్టిక్ పైపులు మాదిరి కాకుండా ఇనుప పైపులు మాత్రం ఉండాలన్నమాట. అంటే జపం చేసినంతసేపు నేను ఎట్లా చెప్తే అట్లా చెప్పండి, ఎట్లా చేస్తే అట్లా చేయండి. ఈ మూడేళ్ళు ఉన్నాయా, ఈ మూడేళ్ళు ఇట్లా నెత్తిలో పెట్టండి. ఎట్లా నేను చెప్పినట్టు చెప్పండి. ఓం అస్య శ్రీ రామ తారక మహా మంత్రస్య బ్రహ్మ ఋషి. చేయి మార్చుకోండి. గాయత్రి చంద శ్రీరామో పరమాత్మ దేవత రామ్ బీజం హ్రీం శక్తి రూం కీలకం మమ శ్రీరామచంద్ర పరమాత్మ అనుగ్రహ సిద్ధ్యర్థే జపే వినియోగః అథ కరణ్యాసః. ఓం రామ్ అంగుష్టాభ్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః రూం మధ్యమాభ్యాం నమః హ్రీం అనామికాభ్యాం నమః రౌం కనిష్ఠికాభ్యాం నమః రహః కరతల పృష్ఠాభ్యాం నమః అథ హృదయాదిన్యాసః. ఓం రామ్ హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహా రూం కవచాయ హుం రైం నేత్రత్రయాయ ఓషక రహ అస్త్రాయ ఖడ్గ. ఓం భూర్ భువర్ సువర్ ఓం ఇతి దిగ్బంధః ధ్యానం శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సర్వమంగళ
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। చిన్ముద్ర అంటారు. నేను ఇట్లా పెట్టినా చిన్ముద్ర ఎలంకలు పెట్టి సరిగ్గా ఇట్లా మోకాల మీద పెట్టండి. నేను మంత్రం చెప్పుకుంటూ మీరు అనండి. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. కంఠస్థం కావడానికని నేను చెప్పినా మీరు ఇప్పుడు పలికిరు. ఇప్పుడు అందరం కలిపి చెప్తాము. నేను ఓంకారం చెప్తా, మీరు కూడా ఓంకారం చెప్పుకుంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని అందరం కలిసి మంత్రం చెప్తాము. మళ్ళీ నేను కళ్ళు తెరవండి అన్నప్పుడు తెరవాలి, మధ్యలో ఎవరు తెరవద్దు. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని కళ్ళు తెరిచిందా లేదా మూసిందా చూడడానికి చెరుస్తుంటాను, నన్ను చూసి మీరు తెరవద్దు. ఇప్పుడు ఆ యజ్ఞ దంపతులు స్వాహ అన్నప్పుడు నెయ్యి నవధాన్యాలు వేసుకుంటండి. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః.
శ్రీం రామ్ రామాయ నమః రామాయ స్వాహా
బ్రహ్మదేవుడు ఋషికి, అంటే బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే ఈ రామ మంత్రము సాక్షాత్కరించింది ఎవరికి? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి పరంపరగా బిఎన్రెడ్డి దగ్గరకు వచ్చింది. అది ఆనంద దగ్గరికి పోయింది. మీ దగ్గరకు వచ్చిందా రాలేదా? మీకెవరు ఉపదేశిస్తారో వారే మీకు బ్రహ్మదేవుడు. ఉపన్యాసానికి మధ్యలో ఎట్లా మీకు ఆ రామ మంత్రాన్ని ఎవరు చెప్పిండ్రో వారే మీకు బ్రహ్మదేవుడు అన్నమాట. రామ అనండి. ఈ నాలిక రామ అన్నది. ఇప్పుడు ఎత్తుకు నాలిక ఇట్లా పడుకుంటుంది. రామ అంటదా, కృష్ణ అంటదా, శివ అంటదా? మరి రామ అనే నాలిక ఈ భూమండలం మీద ఎవరికి ఇచ్చిండు? ఒక మనిషికే ఇచ్చిండారు. ఈ రామ మంత్రంలోనే మరి మనకు ఈ రామ మంత్రం ద్వారా మనం తరించడానికి అవకాశం ఉంది. రామ అనేది ఒక మంత్రం కదా. మీరు రామ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, రామ అంటే మామూలుగా ఫోటోలో చూస్తారు చూడు, ఫోటోలో గుళ్ళలో చూస్తారు కదా, రామాలయంలో రాముడు ఇట్లుంటాడు అనుకుంటారు కదా. అది విగ్రహం, భగవంతుని విగ్రహం అంటే ఒక ఆకారం అన్నమాట. ఇప్పుడు మనం ఉంది. ఇప్పుడు మీకు శరీరం ఉందా? ఎవరి శరీరం వాళ్ళకు ఉందా? మీకు ఉన్నట్టు తెలుస్తుందా? మీ మనస్సు ఉందా? మీ మనస్సు మీకు ఉన్నట్టు తెలుస్తుందా? మీకు శరీరం ఉంది, మీకు మనస్సు ఉంది, అంటే మీ శరీరము మీ మనస్సు. మరి మీరెవరు? వాడే రాముడు. వాడే రాముడు అన్నమాట. ఆ రాముడు లోపల ఉండే ఈ మనస్సుతోటి శరీరంలో ప్రవేశించి కంటితో చూస్తున్నాడు, చెవితో వింటున్నాడు, నోరుతో మాట్లాడుతున్నాడు, మనస్సుతో ఆలోచిస్తున్నాడు. ఆ లోపలున్న రాముడే బ్రహ్మచారి, వాడే క్రోధుడు, వాడే వానసత్తుడు, వాడే సన్యాసి, వాడే అండజము, పిండజము, శ్వేతజము, ఉద్భిజము మొత్తం 24 లక్షల జీవరాశులు కూడా వాడే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాణి మనం ఆ రాముని కళ్ళతో చూడాలంటే చూడలేము. మనసైవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించన మృత్యో సమృద్ధ్యమాప్నోతి ఇహ నాదేవ పశ్యతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము మరి 4వ బ్రాహ్మణంలో ఉందన్నమాట. మనసైవాను ద్రష్టవ్యం, ఆ పరమాత్మను మనస్సుతోటే దర్శనం చేసుకోవాలన్న. దేంతోటి? ఈ కళ్ళతోటి చేసుకోలేము. ఈ కళ్ళను చర్మచక్షువులు అంటారు. ఏమంటారు? ఈ చక్షువులు ఎద్దులకు ఉంటాయి, బర్రెలకు ఉంటాయి, కాళ్ళు అన్నిటికి ఉంటాయి, అన్ని జంతువులకు ఉంటాయి. ఈ కళ్ళు రూపాన్ని చూస్తాయి, అంటే రూపం ఉన్న వస్తువును పట్టుకుంటాయి. ప్రపంచంలో ఉన్న రూపం ఉన్న వస్తువులు 3: భూమి, నీళ్లు, అగ్ని. భూమి అంటే భూమితో తయారైంది. ఇప్పుడు బిల్డింగ్ కనబడుతుందా? నేను కనబడుతున్నానా? కలర్ ఉందన్నమాట. కలర్ ఉన్న వస్తువులు పట్టుకుంటాయి అన్నమాట. అంతే. ఈ చర్మచక్షులు. పశువులు కంటే వాళ్ళు కొంచెం తెలివి తక్కువ ఉంటుంది, తక్కువ అర్థం చేసుకుంటాయి. మనకు కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకుంటాం. చూసేది సమానంగానే చూస్తాం అన్నమాట. రూపం ఉన్న వస్తువును కన్ను పట్టుకుంటుంది అన్నమాట. ఏమి మరి పరమాత్మకు రూపం ఉందా? లేదు. రూపం ఉండేది ప్రపంచంలో భూమి, నీళ్లు, అగ్ని, వీటికే ఉంది. గాలికి రూపం ఉందా? లేదు. ఆకాశానికి రూపం ఉందా? పరమాత్మకు కూడా రూపము లేదు. ఆ రూపం లేని పరమాత్మను కన్నెట్లా పట్టుకుంటుంది చెప్పండి? పట్టుకోదన్నమాట. ఆ పరమాత్మను చూడాలంటే ఈ కంటితో చూడడానికి వీలలేదు. మనసైవాను ద్రష్టవ్యం. మనస ఏవ, మనస్సుతోటే దర్శనం చేసుకోవాలి. మనస ఏవ అన్నారు చూడండి. ఏవంటే మాత్రమే, మనస్సుతో మాత్రమే, అంటే మన బుద్ధితో మాత్రమే దాన్ని అర్థం చేసుకోవాలి. మనసైవాను ద్రష్టవ్యం నేహనాస్తి కించన. ఇప్పుడు మీ శరీరము మీ మనస్సు మీరు, నా శరీరము నా మనస్సు నేను. నీ శరీరం నా శరీరం కలవదు. ఒక తీరు ఉంటాయా?
ఉండదు. నీ మనస్సు నా మనస్సు కలవదు, ఒక తీరు ఉంటుందా? ఉండదు. కానీ నువ్వు నేను కలుస్తావు. ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మ. మీరు నన్ను చూస్తున్నారా? జ్ఞానం ఉందా లేదా? చెవుతో వింటున్నారా? ఈ జ్ఞానం మీకుంది, మాకుంది. మనం ఒకటే, మనము ఒకటే. మన శరీరాలు వేరు, మన మనస్సులు వేరు అన్నమాట. పరమాత్మ ఒకటే, పరమాత్మ అన్నిట్లో ఉంటుంది. పరమాత్మనేమో ఒకటే, అన్నిట్లా ఉండేది తానే అన్నమాట. అదే మనకు ఉపనిషత్తుల్లో వస్తుంది. ఆ పృథివ్యాం తిష్టం పృథివ్యాః అంతరో యం పృథివీనవేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమయద్దేశతాత్మాంతర్యామ్యమృతః. ఇప్పుడు మనం రామమంత్రం చెప్పుకుంటున్నాం కదా. రాముడు అంటే పరమాత్మ కదా. పరమాత్మ యొక్క స్వరూపాన్ని బృహదారణ్యోపనిషత్తులో వర్ణన చేస్తున్నాడు అనమాట. 2వ బ్రాహ్మణంలో చూపించిగా యా పృథివ్యాం తిష్టన. పరమాత్మ భూమిలో ఉంటాడు, భూమి నిండా వ్యాపించి ఉంటాడు. మనం కూర్చున్న భూమి నిండా వ్యాపించి ఉంటాడు, కానీ మన కంటికి కనబడ్డాడు అన్నమాట. మరి ఆయన ఏం చేస్తుంటాడు? ఈ భూమిలో నుండి ఆ పృథివ్యాం అంతరో యమయతి, ఈ భూమిని నియంత్రిస్తుంటాడు అన్నమాట. నియంత్రణ ఉందా? నియంత్రణ అంటే కంట్రోల్. ఇప్పుడు మనకు వానకాలం వస్తుందా, ఎండాకాలం వస్తుందా, చలికాలం వస్తుందా? మీరు తెస్తున్నారా? అది వస్తుందా? ఎప్పటి అది వస్తుంది. అది ఎట్లా వస్తుంది? ఆ భూమి భగవంతుడు ఏటవాలుగా పెట్టిండు. ఏటవాలుగా పెడితే ఆ చక్కగా తిరగాలి. ఏటవాలుగా తిరుగుతుంది. ఒకసారి ఇట్లాంటిది, ఒకసారి ఇట్లాంటిది అనమాట. దాన్ని బట్టి ఒకసారి ఎండాకాలం, ఒకసారి వానకాలం, ఒకసారి చలికాలం వస్తుంది. మొత్తం ఎండాకాలం వస్తే బతుకుతావా? మొత్తం వానకాలం వస్తే బతుకుతావా? మొత్తం చలికాలం వస్తే బతుకుతావా? మరి ఎవరు నియంత్రిస్తున్నారు చెప్పండి? ఎవరు నియంత్రిస్తున్నారు? తనంతర తాను కలుగుతుంది ఆ భూమి. భూమి తనంతరగా ఒక బారగదలాగే మనిషి చేయాలి. మరి ఇంత పెద్ద భూమి ఆకాశంలో తిరుగుతుంది, తిరిగే సపోర్ట్ లేదు. మళ్ళీ ఈ భూమి మనకి సపోర్టు. భూమి తిరుగుతుంది కాబట్టి ఆకర్షణ శక్తి వల్ల మనం అతుక్కున్నాం దీనికి. కానీ భూమి తగ్గట్లేదు. ఒక గ్రామం వరకు కూడా ఉండదు, ఒక సింగల్ గ్రామం వరకు కూడా ఉండదు. ఇంత పెద్ద బరువు ఉంది అనుకుంటా కదా, దీనికి గ్రామం కూడా ఉండదు. ఆకాశంలో తిరుగుతుంది అన్నమాట. మరి ఏ సపోర్ట్ లేకుంటే ఎట్లా తిరుగుతా చెప్పండి? యా పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నవేద. ఈ భూమిలో పరమాత్మ ఉన్నట్టు భూమికి తెలవదంట. నీళ్ళల్లో పరమాత్మ ఉన్నట్టు నీళ్ళకి తెలవదంట. అగ్నిలో పరమాత్మ ఉన్నట్టు అగ్నికి తెలవదంట. గాలిలో పరమాత్మ ఉన్నట్టు గాలికి తెలవదంట. ఈ శరీరంలో పరమాత్మ ఉన్నట్టు ఈ శరీరానికి కూడా తెలవదంట. యా పృథివ్యాం అంతరో యమయతి. మరి ఏం చేస్తాడు అంటే భూమిలో ఉండి భూమిని నియంత్రిస్తున్నాడు. భూమిని నియంత్రిస్తున్నట్టు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు భూమిలో మనం గింజలు వేస్తాం. పంట పండుతున్నాయా మన దగ్గర? కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ తింటున్నామా? బియ్యము, ఒడ్లు, కూరగాయలు తింటున్నామా? అవి ఏం చేస్తారా? ఈ భూమిలో వేస్తారా? ఏరా వేస్తే మొలవకపోతే ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇతరాలు వేసిండు, మీరు మొలవలే ఏం చేస్తారు? ఏం చేస్తుంది? మోడీ గిడి బాణాలు పనిచేస్తాయా? ఎవరు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పనిచేస్తాయా? ఎవరు? భగవంతుడు అనమాట. భగవంతుడు మనకు సంతానం తయారైతుంది. ఆ సంతానం కాకపోతే ఏం చేస్తావు? ఎవరు భయం చేస్తే సంతానం కలుగుతున్నదో? నీ భయం చేత కలుగుతున్నదా? నువ్వు అనుకో నిద్రపోతుంది, కడుపుతా ఉంటే ఇక్కడ నుండి వస్తుంది అది లోపల ఉంటున్నాడు అనమాట. అదనమాట. యా పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం. ఈ భూమి భగవంతుని శరీరం. ఇదేమో మనకి శరీరం. ఈ భూమి ఎవరికి శరీరము? భగవంతుని శరీరం. ఇప్పుడు మాకు పాద పూజ చేస్తారు. ఈ కాళ్ళకు పాద పూజ చేస్తే నాకు చేసిందని నేను అనుకుంటున్నాను అనుకోనా? పొద్దున్నే లేచి భూమికి దండం పెడితే కూడా భగవంతుని నాకు పెడుతున్నాను అనుకున్నాను. పొద్దున్నే లేవగానే మంచం మీద లేవగానే కాళ్ళు కింద పెట్టకుండా, భూమి మీద పెట్టకుండా భూమికి ముందు దండం పెట్టుకొని మనం కాళ్ళు కింద పెడితే ఆ భూమిలో పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన సంతోషరే. వీడు మనిషిరా. పశువులు దండం పెడతాయా చెప్పండి? కుక్కలు కానీ, ఎద్దులు కానీ, బర్రెలు కానీ, కోళ్ళు కానీ మన దండం పెడతాయా? పెట్టాయి. ఇప్పుడు మనం కూడా పెట్టలేదు అనుకో, వాటికి మనకి ఏమైనా తేడా ఉందా? లేదు. మనకు చేతులు ఇచ్చిండు, దండం పెట్టడానికి చేతులు ఇచ్చిండు, వాడికి కాళ్ళే ఇచ్చిండు దాచి. ఎందుకంటే మనం దండం పెట్టాలా? మానవ జన్మ వచ్చింది కాబట్టి పెట్టాలా? పొద్దున్నే లేచి భూమికి దండం పెట్టాలి. నీళ్ళ దగ్గర పోవాలి, నీళ్ళకి దండం పెట్టాలి. అంతా నీళ్ళల్లో పరమాత్మ. పొయ్యి వెలిగానే పొయ్యికి దండం పెట్టి వెలిగిస్తావా? వెలిగేవా? దండం పెట్టాలి.
గాలికి దండం పెట్టాలి, ఆకాశానికి దండం పెట్టాలి, బయటికి వెళ్ళాలి, సూర్యుడికి దండం పెట్టాలి. ఎందుకంటే పశువులు పెట్టలేవు, వాటి చేతులు భగవంతుడు మూతులు ఇచ్చిందనమాట. పోయిన జన్మలో ఈ చేతులతో తిని 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 దేవుడు దండం పెట్టలేదు కాబట్టి ఈ 2 చేతుల బదులు దేవుడు ఏం చేసింది, ఇక 2 కాళ్ళు ఇచ్చేసింది. ఏమైనా ఇప్పుడు 4 కాళ్ళు అయ్యాయి అనమాట. 4 కాళ్ళు మీకు ఇష్టమేనా? నాకైతే ఇష్టం లేదు. 4 కాళ్ళు ఇష్టం అనే ఎవరికన్నా? మరి 4 కాళ్ళు వద్దంటే మనం ఏం చేయాలంటే 2 కాళ్ళతో 2 చేతులతో ఒక రోజు దండం పెట్టాలా? ఈ విధంగా భూమిలో ఉండి భూమిని నడిపించేవాడు. భూమి ఆయన శరీరమే, నీళ్లు ఆయన శరీరమే, అగ్ని ఆయన శరీరమే, గాలి ఆయన శరీరమే, ఆకాశం ఆయన శరీరమే. దాంతో పాటు ఏమంటుందంటే, ఓ మైత్రేయి, భూమిలో ఉండి భూమిలో నడిపించే ఆత్మ ఈ శరీరంలో ఉండి మనసులో ఉండి శరీరాన్ని నడిపించే ఆత్మ వేరు కాదు, ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. భూమిలో ఉండి నీళ్ళల్లో ఉండి అగ్నిలో ఉండి గాలిలో ఉండి ఆకాశంలో ఉండి నడిపించే పరమాత్మ ఈ శరీరంలో ఈ మనసులో ఉండి నడిపించే పరమాత్మ వేరు కాదు. దాంట్లో ఉండే పరమాత్మనే దీంట్లో ఉన్నాడు. ఆ దాంట్లో ఉండే పరమాత్మ వేరు, దీంట్లో ఉండే పరమాత్మ వేరు అని భ్రమలో పడబోకు. ఉండేది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మనే భూమిని, నీళ్లను, అగ్నిని, గాలిని, వాయువును, ఆకాశంతో పాటు శరీరాన్ని, ఈ శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనస్సును, బుద్ధిని, చిత్తను, అహంకారాలన్నిటిని కూడా ఆయనే నడిపిస్తున్నాడు. దాంట్లో ఉండే దేవుడు వేరు, దీంట్లో ఉండే దేవుడు వేరు కాదు. ఉండేది ఒకటే దేవుడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. దేహో దేవాలయ ప్రోక్త. మనం దేవాలయం కట్టం కదా. భగవంతుడు ఏం చెప్పిండంటే వాస్తవికమైన దేవుడు దీంట్లోనే ఉన్నాడు. మన దేహమే ఒక దేవాలయం. జీవో దేవ సనాతన, దీంట్లో ముందు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుందా మీకు వినబడుతుందా? ఈ పరమాత్మనే దేవుడు. జీవో దేవ, కంటికుంటే చూసేవాడు ఆ దేవుడే, చెవుకుంటే వినేవాడు ఆ దేవుడే, నోరుతో మాట్లాడేవాడు ఆ దేవుడే, బ్రహ్మచారి ఆ దేవుడే, గృహస్థుడు ఆ దేవుడే, వానప్రస్థుడు ఆ దేవుడే, సన్యాసి ఆ దేవుడే, మోక్షానికి పోయినవాడు ఆ దేవుడే, బంధంలో ఉండేవాడు కూడా ఆ దేవుడే, దరిద్రుడు ఆ దేవుడే, ధనవంతుడు కూడా అదే దేవుడు. 84 లక్షల జీవరాశులు ఉండేది ఒకటే దేవుడు అన్నమాట. అందుకని ఆ దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవాలి. అన్నిట్లలో ఉండి అన్నిట్ల నడపడి సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని న శరీరం యః సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామి అమృతః యః సర్వేషు భూతేషు తిష్టన్. భూతేషు భూతాలంటే తెలుసా మీకు? భూతాలంటే తెలుసా? భూతాలంటే భయపడతారు కదా మీరు. భూతాలంటే ఏంటి? ఈ శరీరమే భూతం. దీన్ని పట్టుకునేది తెలుసు కానీ వదిలేదు తెలియదు. ఏది పట్టుకునేది పట్టుకుంటుంది కానీ వదలనమాట. శరీరం ఒకసారి పట్టుకున్నది వదులుతుందా? అదే అనమాట భూతం. అంటే ఈ శరీరమే భూతం. భూతాలు ఏంటంటే 84 లక్షల జీవరాశులను భూతాలు అంటారు. శాస్త్ర భాషలో భూతాలు అంటారు అనమాట. యా సర్వేషు భూతేషు తిష్టన్ అంటే అన్ని జీవరాశుల్లో బ్రహ్మ మొదలుకొని పిపీలికాది పర్యంతం. మనమంటే మనమే భూతాలు కాదు, బ్రహ్మదేవుడు కూడా భూతమే. ఎంత పెద్ద శరీరం ఉంటే అంత పెద్ద భూతం, ఎంత చిన్న శరీరం ఉంటే అంత చిన్న భూతం. కానీ అందరూ భూతాలే, శరీరం మాత్రం భూతమే అన్నమాట. యా సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో. ఈ శరీరాల నిండా వ్యాపించున్నది. ఇప్పుడు నువ్వు ఆ శరీరంలో ఉన్నావు. శరీరంలో ఒక చోటు నుండి ఒక చోట లేకుంటున్నావా? అంటున్నావు కదా. ఆ విధంగానే పరమాత్మ అన్ని శరీరాలలో అంతకున్నాడు అనమాట. సర్వే ఎం సర్వాణి భూతాని నవేద. ఈ శరీరంలో పరమాత్మ ఉన్న ఈ శరీరానికి నాలో ఉన్న పరమాత్మ ఉండడం తెలియదు. మీ శరీరం ఉంది, మీ శరీరానికి మీలో కూడా పరమాత్మ ఉందని తెలుస్తుందా? కాళ్ళకు కానీ చేతులకు కానీ తలకాయ కానీ తెలుస్తుందా? తెలుస్తలేదు. ఎందుకంటే జడమది. మనం దీన్ని అన్నంతో తయారైంది. అన్నం వికారం. అన్నమయ కోశం అంటారు. దీన్ని ఏమంటారు? అన్నమయ కోశం. అన్నంతో తయారైంది. మనం తిన్న మరి భక్ష భోక్ష్య లేఖ్య చోష్య అని చెప్తారు కదా భగవద్గీతల. మనం తిన్న అన్నంతో తయారైన ఒక ఆకార ముద్ద అనమాట. ఆకార ముద్ద.
దీంట్లో ఏమున్నా చెప్పండి, ఈ శరీరం అన్నమాట. ఇది శరీరం క్షీణతే కాలే రీతి శరీరం, కొంతకాలం నశించిపోయే స్వభావం కలిగిన దాన్ని శరీరం అంటున్నాం. ఈ శరీరం నిండా వ్యాపించి ఈ శరీరాన్ని నడిపించేవాడు ఉంది కదా, శరీరాన్ని నడిపించేవాడు. ఈ శరీరాన్ని ఏమో నడిపిస్తుందని చెప్పండి. ఇప్పుడు చేతిలో లేకుంటే చేయి లేపండి, లేపండి చేతిలో లాక్కోలేదు. ఆ చేయి ఎట్లు లేచింది, లేచిందా లేకపోతే లేకపోయింది. కంట్రోల్ అనమాట అది. ఆ శరీరం శరీరాన్ని నియంత్రిస్తుంది అనమాట. మనకు సంబంధం లేకుండా కదలడానికి లేదు. మనకు సంబంధం లేకుండా ఇట్లా ఏది ఊగిందనుకో కొంచెం పట్టుకుంటాము, ఏదో చేస్తాము అని చేస్తాం. ఇంకా ఊగిందనుకో ఏడిపోతాం మనము. డాక్టర్ మనకు పెట్టుకున్నాం, సార్ ఏమైందో నాకు చెప్పకుండా ఏది ఊగుతుంది, నాకు చెప్పకుండా కాళ్ళు ఊగుతున్నాయి, నాకు చెప్పకుండా కళ్ళు కొట్టుకుంటున్నాయి. ఎంత భయం వీడికి, మామూలు భయం కాదనమాట. తనకి చెప్పకుండా ఒక ఎన్నికలు కలిసి ఏమనుకోడు, కానీ మిగతాది ఏది కదిలినా చక్కగా డాక్టర్ దగ్గర పోతారు అనమాట. సార్ నా కాళ్ళు కదులుతుంది. మరి అంత కంట్రోల్ ఉండాలి మన శరీరం, కంట్రోల్ ఉండాలంట. కంట్రోల్ చేసేది ఎవరు? పరమాత్మ. ఆ విధంగానే మనసును కంట్రోల్ చేసేది శరీరం ఒకటే పరమాత్మ. అందట్లా ఉన్నాడు అన్నమాట. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన తేజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. అంటే ఆ పరమాత్మ వేరు, రాముడు వేరు, నేను వేరు, కృష్ణుడు వేరు, నేను వేరు, భూమి వేరు, నేను వేరు, ఆ నీళ్లు వేరు, నేను వేరు, అగ్నిదేవుడు వేరు, నేను వేరు, వాయుదేవుడు వేరు, నేను వేరు, సూర్యదేవుడు వేరు, నేను వేరు అనే భ్రమ వదిలిపెట్టాలా అని చెప్తున్నారు అనమాట. అంతట్లో ఉండేది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మనే ఈ శరీరంలో ఉన్నాడు, ఆ పరమాత్మనే ఈ మనస్సులో కూర్చున్నాడు అనమాట. సవా ఏష మహానజ ఆత్మ యోజం విజ్ఞానమయ ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ శేతే. భగవంతుడు ఎక్కడున్నాడంటే ఏషోంతర హృదయ ఆకాశ, హృదయ ఆకాశంలో ఉన్నాడు అనమాట. హృదయానికి ఒక ఆకాశం ఉంది కదా. ఈ హాల్ ఉంది, హాల్లో ఒక ఆకాశం ఉందా లేదా? కుండ ఉంటుంది, కుండలో ఒక ఆకాశం ఉంటుంది కదా, ఖాళీ జాగా. గ్లాస్ ఉంటుంది, గ్లాసులో ఒక ఆకాశం ఉంటుంది కదా. కుండను సంస్కృతంలో ఘటం అంటారు, ఘటంలో ఉండే ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఆశ్రమాన్ని మఠం అంటారు, మఠంలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? మఠాకాశం అంటారు. ఈ శరీరంలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? శరీరాకాశం అంటారు. ఆ విధంగానే హృదయం అనేది ఒకటి ఉంది, మాంసం ముద్ద ఉంటుంది లోపల, దాంట్లో ఒక ఆకాశం ఉంటుంది. ఆ హృదయంలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? హృదయాకాశం. ఆ హృదయాకాశ చేతే ఆ పరమాత్మను అక్కడ దర్శనం చేసుకోవాలి. ఎక్కడ? హృదయ ఆకాశంలో మనస్సుతోటే దర్శనం చేసుకోవాలి. మనసైవ అనుద్రష్టవ్యం, మనస్సుతోటి అర్థం చేసుకొని దాన్ని దర్శించాలా అంటారు. అందుకనే భగవంతుడు కళ్ళు తెరిస్తే కనబడేది ప్రకృతి, కళ్ళు మూసుకుంటే కనబడేది ఎవరు? పరమాత్మ. భూమిని నడిపించేవాడు, నీళ్ళని నడిపించేవాడు, అగ్నిని నడిపించేవాడు, గాలిని నడిపించేవాడు, శరీరాన్ని నడిపించేవాడు, మనస్సును నడిపించేవాడు పరమాత్మ ఉన్నాడు కదా. ఆ పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మనే మనం కళ్ళు మూసుకొని దర్శించుకోవాలి. ఓ కళ్ళు తెరుచుకొని కూడా దర్శించుకోవచ్చు. అయ్యా వాళ్ళకి కొంచెం కుర్చీ చూపేయండి, కొద్దిగా పెద్ద మనుషులు వచ్చినాడు, కూర్చోండి. మనం కళ్ళు మూసుకొని దర్శించుకోవాలి. కళ్ళు తెరుచుకొని దర్శించుకుంటే ఇంకా చాలా మంచిదే. మనసైవ అనుద్రష్టవ్యం నేహనాస్తికించిన. అంతెట్లా ఉండేది ఒకటే పరమాత్మను చూడగలిగితే అతనికి మోక్షం కలుగుతుంది. అతడు మనిషి, దానికోసం మానవ జన్మ వచ్చింది అని చెప్పిండు అనమాట. అందుకనే భగవద్గీతలో కూడా భగవంతుడు మన పవిత్రమైన గ్రంథమే చెప్పండి. యేసుక్రీస్తుల పవిత్రమైన గ్రంథం ఏది? బైబిల్. మంచిది. తుర్కోల పవిత్రమైన గ్రంథం ఏది? ఖురాన్ షరీఫ్. మంచిది. మన హిందువుల పవిత్రమైన గ్రంథం ఏది? భగవద్గీత. మరి భగవద్గీత ఎప్పుడు వచ్చింది? అది కలియుగ ద్వాపరయుగ అంతంలో వచ్చింది. ద్వాపరయుగ అంతంలో వచ్చింది. 5,000-6,000 సంవత్సరాలు అయింది. అంతకుముందు హిందువులు లేరా? భారతదేశం లేదా? మరి వాళ్ళ గ్రంథం ఏది? వేదం అన్నమాట. మన గ్రంథం ఏది? వేదం. భగవద్గీత కూడా మన గ్రంథమే. అది నిన్న మన వచ్చింది. కానీ అసలు గ్రంథం ఏది? వేదం. ఋగ్వేదోత యజుర్వేద సామవేదో చతర్వణ అంగైశ్చ సహితై సర్వై
కలశాము ప్రతిష్ఠిత కలశాన్ని పూజ చేసేప్పుడు మనం చదువుతారు కదా, ఎవరు చదువుతారు కదా. ఆ విధంగానే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అంటే జ్ఞానం. వేదం అంటే జ్ఞానం. జ్ఞానం 2 రకాలు ఉంటుంది. ఎన్ని రకాలు? 2 రకాలు. జ్ఞానం ఎన్ని? 2 రకాలు. ఒకటేమో జీవన విద్య, ఇంకొకటేమో మరణ విద్య. విద్య అంటే జ్ఞానం. ఒకటేమో జీవన విద్య, ఏ విధంగా బతకాలా, బతికిన రోజు ఏ విధంగా బతకాలా దాంట్లో చెప్పింది. మరణ విద్య చచ్చిపోయినప్పుడు ఏ విధంగా చనిపోవాలా. ఒకటి జీవన విద్య, ఓం సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఓం సత్యం వద. మానవుని జీవితానికి మొట్టమొదటి చెప్పండి. మొట్టమొదటి ఏంటది? సత్యాన్ని వదిలిపెట్టకూడదు అనమాట. నేను సత్యాన్ని వదిలిపెట్టే ఈరోజు ఎక్కడ ఉండాలి? నేను అయోధ్యలో ఉండాలి. ఎందుకంటే అయోధ్యలో రామాలయ ప్రతిష్టకు ముహూర్తానికంటే ముందే యజ్ఞం నిర్ణయమైంది. ఇది మన గుర్రము మన తిరుపతి గారు ఫోన్ చేసి, స్వామి నాకు ఈ ఆదివారం యజ్ఞం ఇవ్వాలా అని 2-3 ఏళ్ల కింద నిర్ణయం అయ్యి డబ్బులు కట్టేసింది ఆల్రెడీ. ఆయనను కాదని ముందు నిర్ణయం అయింది కాబట్టి మనం ఏం చేయలేము. ఇక ఇదైనా రామకార్యమే, అదైనా రామకార్యమే. రాజుగారి పెళ్లి సామాన్యుని పెళ్లి. రాజుగారి పెళ్లి కొంచెం అంగరంగ వైభవంగా జరుగుతుంది, సామాన్యుని పెళ్లి మామూలు జరుగుతుంది. పెళ్లినా కాదా? పెళ్లి అన్నమాట. అందుకనే సన్యాసి ఏముంటారు? సత్యం. ఎవరైనా సత్యం మీద ఉండాలి. సత్యం దాటిన తర్వాత సత్యం లేకపోతే బ్రహ్మచారి కాడు, గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కాడు, సన్యాసి కాదు, దేవుడు కాడు. దేవుడు కాదు. సత్యం వద. ఇప్పుడు రాముడికి అంత పేరు ఎందుకు వచ్చిందయ్యా? మన మాదిరిగానే పుట్టింది కదా. రాముడికి అంత పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మకు వరం ఇచ్చాడు. కైకేయి ఏదైనా వరం కోరుకోమంటే అవసరం ఉన్నప్పుడు కోరుకుంటా అంటది. స్వర్గం మీదకి దండెత్తినప్పుడు అంటది అనమాట. ఒక సందర్భంగా అంటే అప్పుడు మరి పెళ్ళి వచ్చిందనమాట. సీతారాముడు ఉన్నాడు. ఇక సరే నా బాధ్యత తీరుతాను. ముహూర్తం పెట్టింది. ఏ ముహూర్తం? పట్టాభిషేకం ముహూర్తం అన్నమాట. ఆ మంథర మాటలు నమ్మి, కొంతమందికి నమ్మేది అలవాటు ఉంటుంది కదా, నమ్మి ఆ వరం కోరుకున్నది. ఏ వరము? 14 సంవత్సరాలు అరణ్యం. అంతేనా? 14 సంవత్సరాలు. ఇక తల్లికి తండ్రికి నమస్కారం చేసుకుని బయలుదేరి. వరం ఇచ్చింది ఎవరు? దశరథుడు. రాముడు ఇచ్చిందా? రాముడు. మరి వాస్తవికంగా రాజ్యానికి పెద్ద కొడుకే కదా అధికారి. నేను పోవాలంటే ఏం చేస్తాడు? నువ్వు అమ్మకు వరం ఇస్తే ఇచ్చినవేమో, నాకే సంబంధం అంటే అన్నాడా? కేవలం తన తండ్రి మాటను నిలబెట్టడం కోసము, అంటే తన తండ్రిని మాటను సత్యం చేయడం కోసం. తన మాట సత్యం కాదు, తన తండ్రిని మాట సత్యం చేయడం కోసము ఆయన అరణ్యానికి పోయింది. ఆయన అరణ్యానికి పోకపోతే రాముడు లేదు, రామాయణం లేదు, ఈరోజు రామ మందిరం కూడా లేదన్నమాట. అయ్యా చాలా సంతోషం. మైక్ తీసుకో, తీసుకో. గురుజీ ఆచార్యుడు పరిషదానికి స్వాములకు మరియు ఆయన నమ్ముకొని ఆయన మాటలు కానీ ఆయన చెప్పే వాక్యాలు కానీ చెప్పి ఆయన మీద నమ్మకం ఉండి ఇక్కడ విశేష భక్తులందరికీ మా బిఎన్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భక్తులారా, రేపు మన ఎదురుగా ఉన్న పోచమ్మ రామ ఆంజనేయ స్వామి గుడిలో రేపు ఉదయం నుంచి రామ పట్టాభిషేకం, అక్కడ ఆయుధ రేట్లను దానికి తక్కువ కాకుండా మేము కూడా అట్లా ఏర్పాటు చేసాము. అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్త మహర్షుల విజ్ఞప్తి ఏమనగా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏ విధంగా అయితే స్వామి మీద నమ్మకంతో వచ్చారో ఈ స్వామి గారికి కూడా అక్కడ మా గుళ్ళో ప్రవేశిస్తారు కాబట్టి వారి మీద నమ్మకంతో వారికి అనుసారంగా మీరు కూడా రేపు ఆలయాన్ని చేసి అక్కడ దాని కార్యక్రమం పాల్గొని స్వామి కృపా కటాక్ష పాత్రను కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన రాజరెడ్డి గారు మన ఆశ్రమానికి వచ్చినప్పుడు 30 ఏళ్ళుగా
వాళ్ళే ప్రెసిడెంట్, మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మనకు ఆహ్వానించారు. మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా రండి. అందరం కలిసి నేర్చుకుంటాం, మీరు మంచిగా రామకార్యాలు చేసుకుందాం. ఇక వాళ్ళ వేరే వాళ్ళు ఆహ్వానించారు, వేరే వాళ్ళు పోతున్నారు అనమాట. ఆ రాముడికి అంత పేరు ఎందుకు వచ్చిందంటే తండ్రి మాట సత్యం చేయడం కోసం, తండ్రి మాటను సత్యం చేయడం కోసం పేరు వచ్చింది. ఆ తండ్రి మాటను కాదని ఉంటే ఆ రోజు ఈరోజు రాముడు రామాలయాలు కట్టేవాళ్ళ, రామాయణం ఉండేదా, రాముడు దేవుడు అనేవాళ్ళ. సత్యంలో అందుకుంటుంది. సత్యం వద ధర్మంచర ముందు సత్యం, తర్వాత ధర్మం, తర్వాత స్వాధ్యాయం, తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనకు జీవన విద్య వేదంలో ఉందన్నమాట. మరణ విద్య మరి చనిపోయినప్పుడు ఏ విధంగా మరణించేమో ధర్మాలయ. మరి చనిపోయినప్పుడు ఏ విధంగా చనిపోవాలంటే ఓం వాయురనిలం అమృతమథేదం భస్మాంతకం శరీరం ఓం కృతోస్మర కృతకముస్మర కృతోస్మర కృతకముస్మర. వాయురనిలం అమృతమథేదం భస్మాంతకం శరీరం అంటే ఈ చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని మోసుకెళ్ళి కాష్టం వేసి కాలబెడతారు కదా, 3 రోజులకు పోతాం కదా. 3వ రోజు పోతే ఆడేముంటుంది చెప్పండి, భస్మాంతకం శరీరం. ఈ శరీరం భస్మం అయి ఉంటుంది, భస్మాంతకం శరీరం. మరి జీవుడు ఏడిపోయాడు, శరీరమే ఉండే జీవుడు ఏడిపోయాడు. జీవుడు ఏడిపోయింది చెప్పండి. మనము ఎం స్మరం భావం త్యజత్యంతే కళేవరం తం తమే వైటి కౌంతేయ సదా తద్భావ భావిత. సైపోయినప్పుడు మనం దేన్ని స్మరిస్తూ శరీరాన్ని త్యాగం చేస్తూ ఆడిపోతాం. అందుకని మన వాళ్ళు ఏం చేసిందంటే జీవితంలో ఒక పుణ్యం చేసి పుణ్యాన్ని స్మరించుకుంటా బొమ్మలు. వాయు ఓం కృతోస్మర కృతకముస్మర. క్రతువు అంటే యజ్ఞం, కృతము అంటే దానం. క్రతువు అంటే యజ్ఞం, కృతం అంటే ఏంటి దానం. యజ్ఞం చేయలేకపోతే పాతకాలంలో ప్రతిరోజు యజ్ఞం చేసేవాళ్ళమ్మా. నిత్యాగ్నిహోత్రిన సర్వే, ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేయకుంటే మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు గారు అన్నమాట. మనలో ఎవరైనా చేసుకుంటారు, చెయ్యాలి. రోజు చేయకపోతే వారానికి ఒక రోజు చేయి, వారానికి ఒక రోజు చేయకపోతే నెలకు ఒక రోజు చేయకపోయి, నెలకు ఒక రోజు చేయకపోతే సంవత్సరానికి ఒకసారి అని చేయి. సంవత్సరానికి ఒకసారి చేయకపోతే కనీసం 5 ఏళ్ళకన్నా ఒకసారి చేయి. 5 ఏళ్ళకి కాకపోతే సత్యలోకి ఒకసారి చేస్తాను. ఈ 5 ఏళ్ళకి కూడా కాదంటే సత్యలో ఒకసారి చేస్తావు. పశువులకు కాదు కదా, పశువులు యజ్ఞాలు చేసేయాలి చెప్పండి. మనమే కదా చేయాలా, దేవుడు మన కోసమే కదా ఈ యజ్ఞాలు, ఈ యజ్ఞ మండపాలు, ఈ మంత్రాలు, ఈ విధానాలు ఏర్పాటు చేసింది. కాబట్టి జీవితంలో తప్పకుండా ఒక యజ్ఞము చేయాలి. ఎట్లయినా సరే కనీసం రోజు చేస్తే మంచిదే, నెలకోసారి కనీసం 5 ఏళ్ళ కన్నా తప్పకుండా చేయాలి తెలివికల్లో అయింది. కాకపోతే సత్యంలో ఓం కృతోస్మర. చచ్చిపోయినప్పుడు స్వామి నేను విశ్వనాథ క్షేత్రంలో అలా విశ్వవాసంలో శుద్ధ ఏకాదశి రోజు నేను యజ్ఞం చేసిన అని యజ్ఞాన్ని స్మరించుకుంటూ చచ్చిపోవాలి. కృతకము స్మర. ఏదైనా దానం చేస్తారు చూడు, దానాలు మన నాటికి పోయినా ఏడికి మన ఆశ్రమానికి పోయిన అక్కడ ఆశ్రమం ఉంది మనది నిడమనూరు దగ్గర మన చిన్న ఆశ్రమం. ఆడికి పోయినా 80 చీరలు పట్టుకుపోయినా, మంచి చీరలు దానం చేసేవి. ఏదో కొనుక్కోకుండా మంచి కొనుక్కుపోయినా వాళ్ళకి కూర్చున్న పుస్తకాలు కట్ట పట్టుకొని వస్తే అలాగే ఇచ్చిన 80 చీరలు ఇచ్చిన, పెన్నులు ఇచ్చిన, ఆ స్కూల్ పిల్లలకు బ్యాగులు ఇచ్చిన, బాటిల్ ఇచ్చిన, ఏవేవో ఇచ్చిన. ఏమన్నా కావాలనే ఏం కాదు, మనకు వాళ్ళ వల్ల ఏం కావాలని లేదు, ఇయ్యాలన్నమాట. దాన్ని కృతజ్ఞం అంటారు అనమాట. కృతోస్మర కృతజ్ఞస్మర. యజ్ఞం చేయాలా, దేవ ప్రీతి కోసం యజ్ఞం చేయాలి, భూత ప్రీతి కోసం దానం చేయాలి. ఓం సత్యం వద ధర్మంచర. ఇదంతా నువ్వు చేసింది ఏంటంటే తపస్సు అంటారు. యజ్ఞము దానం ఆత్మప్రీతి కోసం, ఆత్మశుద్ధి కోసం చేసి తపస్సు. జీవన విద్యలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో నువ్వు ఏమేమి చేసినావో వీటిని అన్నింటినీ తపస్సు అంటారు అన్నమాట. ఆత్మప్రీతి, ఆత్మశుద్ధి కోసం. కాబట్టి మనం 3 చేయాలి. దేవప్రీతి కోసం యజ్ఞం చేయాలా, భూతప్రీతి కోసం దానం చేయాలా, ఆత్మశుద్ధి కోసము తపస్సు చేయాలి. 3 చేయాలన్నమాట.
ఈ ఏ విధంగా చేయాలో చెప్పింది అనమాట. చెప్పి చచ్చిపోయినప్పుడు ఆ యజ్ఞాన్ని స్మరించుకుంటూ, ఆ దానాన్ని స్మరించుకుంటూ, ఆ తపస్సును స్మరించుకుంటూ శరీరాన్ని త్యాగం చేయవయ్యా. ఆ మనవన్ని స్మరించుకుంటూ, మనవారాలను స్మరించుకుంటూ, కొంతమంది ఇట్లా కుక్క పిల్లలను స్మరించుకుంటూ చచ్చిపోతారు, పిల్లి పిల్లలను స్మరించుకుంటూ చచ్చిపోతారు. అట్లాంటి సావద్దు. మంచిగా ఇట్లాంటి యజ్ఞం చేసి, ఒక దానం చేసి, ఒక తపస్సు చేసి చనిపోండి అని ఏం చెప్పింది మనకు? వేదం అన్నమాట. వేదం చెప్పింది. ఆ వేదంలో చెప్పింది దాంట్లోనే భగవద్గీతలో చెప్పింది అన్నమాట. అందుకనే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలా. మనం పశువులం కాదు, మనం మనుషులము. మనం చేతునిచ్చిండ్రు యజ్ఞదానాలు తపస్సు చేయడానికి. కొన్ని డబ్బులు మిగిలించుకొని మీ ఇంట్లో పెట్టగలిగితే మంచిది. మీ ఇంటికి వచ్చి చేయిస్తా మంచిగా బాగా మీ ఇంట్లో చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో చేసుకోవడానికి వీళ్ళేమో ఇంటికి రండి. ఎందుకంటే అంత రెడీమేడ్ ఉన్నాయి. యజ్ఞగుండం కట్టేది లేదు, హాల్ కట్టేది లేదు, ఫ్యాన్ పెట్టేది లేదు, పైన అన్నపూర్ణశాలగా అన్నీ రెడీ ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర చేసుకోవాలంటే సంతోషపడతా, అడిగి వచ్చి అన్నీ చేస్తా. లేదంటే ఇంటికి రండి, ఈ నన్న చేసుకోండి. కానీ 2024 ఖాళీ లేవు, 2025 ఖాళీ లేవు, 2026 ఏప్రిల్ వరకు అయిపోయినాయి. మళ్ళీ 2027 కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. మీరు యజ్ఞం అర్జెంట్ కూడా చేసేది ఏం లేదు. ఇప్పుడు రాయించి మీరు చిట్టి వేసుకుని అయిపోతుంది. చిట్టి ఇంతకుముందు 20,000 ఇచ్చేది నెలకు. మన తిరుమలరెడ్డి గారు వచ్చి 20,000 సరిపోతలేదు స్వామి, ఇంకో 3,000 పెంచి ఇబ్బంది అయిపోయినది అది దాన్ని బతిలాడుతున్నాడు. పైకి వచ్చి సరే 3 ఏళ్ళు 30,000 చేసాడు. డ్రైవర్ మన తిరుమల నుంచి 30,000 చేసేసాడు. 30,000 అవసరం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకే 20,000 చేస్తుంటే 20,000 అయితే లేదు. నాకు వీళ్ళు దండాలు పెట్టి 5,000 10,000 కల్పించి నేను 20,000 యజ్ఞాలు దాపించుకున్నా. అన్నట్టు కాకపోతే ఇంకో 3,000 రూపాయలు మేము తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఛార్జీలు అడుగుతున్నారు అంతే తప్ప మీరు ఇంటి దగ్గర వీలైన చేసుకోండి, లేకపోతే ఈయన చేసుకోండి. ఈరోజు చిట్టి వేసుకోండి, కానీ పేరు రాయించి చిట్టి వేసుకోండి. లేకపోతే దొరకదు. చిట్టి అయిపోయిన తర్వాత దొరకాలంటే దొరకదు అనమాట. ఆల్రెడీ ఊరిక డబ్బులు ఇచ్చి పేరు రాయించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఖాళీ లేక రాయించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం జీవితంలో తప్పకుండా ఒక యజ్ఞము చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా. అది నేర్పేదే మనకు వేదము. మనం మానవులము పవిత్రమైనటువంటి భారతదేశంలో చేసింది మనం సద్వినియోగం చేసుకోవాలా. మరి మా గుర్రం తిరుపతి లతగారు మాకు 30-40 సంవత్సరాల నుండి పరిచయము. అన్ని మా ఇప్పటి అన్ని యాత్రలు, మానవ సరోవర యాత్ర కాకుండా మొత్తం అన్ని యాత్రలు బ్రహ్మాండంగా యాత్రా కార్యక్రమాలు చేసాడు. మరి అన్నింటిలో కూడా ఆయన బస్సు మీద ధరించేది, మొత్తం బస్సు కంట్రోల్ చేసేది. వినబడతలేదా? బస్సు మొత్తం కంట్రోల్ చేసేది. మరి మాకు అనుభవం ఉన్నదన్నమాట. అయినా దైవానుగ్రహంతో మంచి కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు భగవద్గీత యజ్ఞం, భగవద్గీత యజ్ఞం. వేదం మన దగ్గర ఉన్న సర్వదేవం చాలా కష్టం, దాని గురించి నేర్చుకోవాలా. వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. అందరం భగవద్గీతని కూర్చొని మనం అందరం ఈ భగవద్గీత యజ్ఞాన్ని చేసుకోవాలా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తున్నా అందరూ భగవద్గీత తీసుకొని కూర్చోవలసిందిగా మానవి అన్నమాట. ఓం తత్సత్. ఇది ఆపేసి